వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియో నుంచి ఆధునిక తెలుగు సాహిత్యం ధోరణులు ఉద్యమాలు అన్నటువంటి అంశాన్ని తీసుకుని ఇక్కడి నుంచి మనం కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎందు గురించి అంటే మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అవనియండి, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవనియండి, ఈ పరీక్షలు మనకి కేవలం ఒక 16 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మనకి ప్రిపరేషన్ ఎంత అవసరమో, ప్రిపరేషన్తో పాటు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడం అంతకంటే ఎక్కువ అవసరం. కాబట్టి అందుకే మనకి స్పీడ్ రివిజన్ కోసం, మన ప్రిపరేషన్కి మరింత పునఃబలంని కల్పించేందుకోసం ప్రాక్టీస్ బిట్స్ని ఎక్కువగా నేను మీకు వీడియోల రూపంలో వదులుతున్నాను. కాబట్టి దీనిలో ఒక ప్రయోజనంని ఆశించి మాత్రమే నేను ఈ ప్రాక్టీస్ బిట్స్ని వదులుతున్నాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ని మనం ఎంత చక్కగా ప్రాక్టీస్ చేయగలిస్తే, ఎంత కాన్ఫిడెన్స్గా మనం ప్రాక్టీస్ చేయగలిస్తే మన యొక్క విజయం అంత ఎక్కువగా మన విజయ తీరాలకి మనం చేరుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ని వీలైనంత ఎక్కువగా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. సరే, ఇప్పుడు కంటెంట్ చదవడము అవసరమే, కంటెంట్ చదవడంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ చేయడం కూడా అంతే అవసరం. సరే, ఇప్పుడు ఒక్కొక్క బిట్ని తెలుసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. చూద్దాం మన వే ఆఫ్ ప్రిపరేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి మనం చెక్ చేసుకునేందుకోసం ఈ బిట్లు ఎంతగానో మనకి ఉపయోగపడతాయి. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని సెట్ చేసుకునేందుకు ఈ ప్రాక్టీస్ బిట్స్ మనకి ఉపయోగపడతాయి అని చెప్పడంలో సందేహం అనేది లేదు. సరే, ఇప్పుడు ఒక్కొక్క బిట్ని చూద్దాం. మొదటి బిట్టు, భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది. భావకవిత్వం అనేటటువంటి పదంని మొదటిసారిగా వారి రచనల్లో ఎవరు ఉపయోగించారు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారా, రాయప్రోలు సుబ్బారావు గారా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారా, గిడుగు సీతాపతి గారా? భావకవిత్వం అన్న పదంని మొదటిసారిగా వీరి రచనలో కనిపిస్తుంది. ఇది బిట్టు. జవాబు ఆప్షన్ డి, గిడుగు సీతాపతి. గిడుగు సీతాపతి గారి రచనల్లో భావకవిత్వం అనేటటువంటి పదం మొదటిసారి కనిపిస్తుంది. భావకవిత్వం అన్న పదం మొదటిసారి ఎవరి రచనలో కనిపిస్తుంది అని బిట్టు అడిగితే ఆప్షన్లు గిడుగు సీతాపతి అని ఉంటే మనం గిడుగు సీతాపతి అని సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రెండవ బిట్టు, ఆత్మార్పణం, అంతర్ముఖత్వం, ఆరాధనా తత్వం. ఆత్మ అంటే తన ఆత్మని అర్పించుకోవడం, కవి తన ఆత్మని అర్పించుకోవడం, అలాగే అంతర్ముఖత్వం, ఆరాధన తత్వం. ఈ గుణాలని ఎక్కడ ఏ కవిత్వంలో ప్రదర్శిస్తాడు? ఆత్మార్పణం, అంతర్ముఖత్వం, ఆరాధన తత్వం అనేవి ఈ కవితా గుణాలు. ఇలా బిట్టు వస్తే మనం ఆప్షన్గా భావకవిత్వంని తీసుకోవాల్సి ఉంటుంది. భావకవిత్వం సరైనటువంటి జవాబు. వస్తువాశ్రయ రీతి కవిత్వం, వస్తువాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది. వస్తువాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది అని బిట్టు వస్తే ఆప్షన్ ఏ, ప్రణయ కవిత్వం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. వస్తువాశ్రయ రీతి కవిత్వం అనేది ప్రణయ కవిత్వంకు సంబంధించినది. ఇకపోతే నాలుగవ బిట్టు, బిట్ నంబర్ 4, రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణంకు. రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణంను రచించారు. అయితే రాయప్రోలు సుబ్బారావు గారి తృణకంకణంకు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు గారి తృణకంకణంకు ప్రకాశకుల విజ్ఞప్తిని రాసిన వారు ఎవరు అన్నది బిట్టు. ఈ విధమైన బిట్టు మనకి ఎగ్జామ్లో ఫేస్ అయితే మనం ఆప్షన్ బి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఐదవ బిట్టు, కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము,
ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వము అని భావకవిత్వానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు గుర్తించండి. కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అని పేర్కొన్నవారు లేదా నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత కవి యొక్క హృదయంలో తటిల్లతల అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి భావకవిత అని భావకవితకు నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ శ్రీశ్రీ. కవి హృదయంలో తటిల్లతల అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి భావకవిత్వం అని భావకవిత్వానికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీశ్రీ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక 7వ బిట్ని పరిశీలన చేసినట్లయితే గురజాడ గురుత్వాకర్షణ అన్న పరిశోధక వ్యాసంని రాసిన వారు ఎవరు? గురజాడ గురుత్వాకర్షణ అన్న పరిశోధక వ్యాసంని రాసిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆప్షన్ బి ఆవంస సోమసుందర్ అనే జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. 8వ బిట్టు క్రింది వాటిలో సరికాని జతను ఎంపిక చెయ్యండి. క్రింది వాటిలో సరికాని జతను ఎంపిక చెయ్యండి. చూడండి, ఆప్షన్ సి తప్పుడు ఆప్షన్, మిగిలినవన్నీ కూడా ఓకే. నాయని సుబ్బారావు గారి నాయకి వత్సల, అలాగే అడవి బాపిరాజు గారి నాయకి శశికళ అంటే ఊహా సుందరులు, అలాగే కృష్ణశాస్త్రి గారి ఊహా సుందరి ఊర్వశి, నాయని సుబ్బారావు గారి ఊహా సుందరి వత్సల, అడవి బాపిరాజు శశికళ, కృష్ణశాస్త్రి ఊర్వశి, ఎంకి నండూరి సుబ్బారావు రావాలి, ఇక్కడ విశ్వనాథ వారు అని ఇచ్చారు. సో విశ్వనాథ వారి ఊహా సుందరి లేదా నాయకి కిన్నెరసాని. సో ఆప్షన్ సి సరికాదు. తర్వాత 9వ బిట్టు భావకవిత్వంలో ప్రేయసి కోసం ఎదురు చూడటం అన్నది ఏ దశని చెప్తుంది? భావకవిత్వంలో ప్రేయసిని గురించి ఎదురు చూడటం అనేది ఏ స్థితిని తెలుపుతుంది? జవాబు ఆప్షన్ బి పూర్వరాగంని తెలుపుతుంది. ఆప్షన్ బి పూర్వరాగం. 10వ బిట్టు ఆంగ్ల సాహిత్యంలోని మిస్ట్రిక్ పోయట్రీ తెలుగులో ఏ కవిత్వానికి దగ్గరగా ఉంటుంది? బిట్టు మరోసారి, ఆంగ్ల సాహిత్యంలోని మిస్ట్రిక్ పోయట్రీ తెలుగులో ఏ కవిత్వానికి దగ్గరగా ఉంటుంది? జవాబు ఆప్షన్ సి భక్తి కవిత్వానికి దగ్గరగా ఉంటుంది. ఆంగ్ల సాహిత్యంలోని మిస్ట్రిక్ పోయట్రీ అనేది తెలుగు కవిత్వంలో భక్తి కవిత్వానికి దగ్గరగా ఉంటుంది. 10 బిట్లు పూర్తయ్యాయి. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. విప్రలంబం విషాద స్థితి, సంయోగ దశ చుంబనం, స్మృతి ఆప్తుల స్మరణ, కులపాలిక ప్రణయం భార్యను ప్రేమించడం. వీటిలో సరికాని జత ఏది? 3 సరైన జతలు ఉన్నాయి, 1 సరికాని జత ఉంది. వాటిలో సరైనది గుర్తించండి.
ఇక్కడ సంయోగ దశ చుంబనం అనేది ఇది సరికాని జత. ఎందుకంటే భావకవులు దృష్టిలో భావకవులు ఏం చెప్పారు? ప్రేమలో అమలిన శృంగార తత్వంని మీరు దర్శించారు. అమలిన శృంగార తత్వము అంటే ఎప్పుడూ కూడా ప్రేమ అనేది మానసికంగా ఉండాలి తప్పించి శారీరకంగా ఉండకూడదు, శారీరక సుఖాలను వాంఛించకూడదు అన్నది భావకవుల యొక్క సిద్ధాంతం. కాబట్టి సంయోగ దశ అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వలె ఇక్కడ ప్రేయసి ప్రియులు ఒకరికొకరు చేరువ అవ్వడం, ఇటువంటి దశని సంయోగ దశ అంటారు. ఇక్కడ చుంబనం కాదు. కాబట్టి విప్రలంబం అంటే విషాద స్థితి. ప్రేయసి దూరమైపోయినప్పుడు అంటే ప్రేమికుడు కానీ ప్రేమికురాలు కానీ ఎవరో ఒకరు తాను ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు వారు బాధపడే పరిస్థితి విషాద స్థితి, విప్రలంబం. ఇది సరైనది. ఇకపోతే స్మృతి. ఆప్తులు ఎవరైనా మరణిస్తే వారిని తలుచుకుంటూ చేసేటటువంటి రచనల్ని స్మృతి కావ్యాలు లేదా స్మృతులు అని చెప్పి అంటారు. ఇక కులపాలిక అంటే భార్య. కులపాలిక అంటే భార్యను ప్రేమించడం, దీన్ని కులపాలిక ప్రణయం అని చెప్పి అంటారు. అన్నీ సరైనవే. బి ఆప్షన్ సరికాదు. ఇకపోతే 12వ బిట్టు చూడండి. సరికాని దానిని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతని గుర్తించండి. జాషువా దేశనాయక స్తుతి. ఆప్షన్ బి విశ్వనాథ సతీ స్మృతి. ఆప్షన్ సి నాయని ఆప్త స్మృతి. ఆప్షన్ డి దువ్వూరి సుతాధిక స్మృతి. వీటిలో సరికాని జతని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ జాషువా దేశనాయక స్తుతి అనేది సరికాదు. విశ్వనాథ సతీ స్మృతి చేశారు, ఇది సరైనదే. నాయని సుబ్బారావు గారు ఆప్త స్మృతి చేశారు. దువ్వూరి వారు సుతాధిక స్మృతి చేశారు. జాషువా గారి దేశనాయక స్తుతి అనేది సరైనది కాదు. ఆప్షన్ ఏ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ. ఇది సరికాని జత. 13వ బిట్టు భారతీయ గృహస్థ ఆశ్రమ ధర్మంగా భావకవిత్వంలో గల ప్రణయం. భారతీయ గృహస్థ ఆశ్రమ ధర్మంగా భావకవిత్వంలో గల ప్రణయం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు కులపాలిక ప్రణయం. కులపాలిక అంటే భార్య ఎక్కడుంటుంది? గృహంలో ఉంటుంది. అంటే ఇక్కడ యువతీ యువకులు గృహస్థ ఆశ్రమ ధర్మంని పాటిస్తూ వీరు ప్రేమించుకుంటూ ఉన్నట్లయితే ఇటువంటి ప్రణయంని కులపాలిక ప్రణయం అని చెప్పి అంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రణయం కులపాలిక ప్రణయం. 14వ బిట్టు క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి, ఇక్కడ సరికాని జతను గుర్తించండి. 14A ఇది సరికాదు, ఇది ఆన్సర్. అమలుని శృంగారాన్ని ప్రవేశపెట్టిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. నాయని సుబ్బారావు గారు కాదు. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. పల్లీయ కవిత్వంని ప్రవేశపెట్టిన వారు దువ్వూరి రామిరెడ్డి గారు. అలాగే విప్రలంబ కావ్యం రచించిన వారు వేదుల వారు. కులపాలిక ప్రణయం దీన్ని అల్లిన వారు విశ్వనాథ వారు. ఈ మూడు కూడా సరైనవే. అమలన శృంగారంని అల్లిన వారు, ఈ సిద్ధాంతంని చొప్పించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. 15వ బిట్టు చూడండి. మృత్యువును ఆనందదాయక వసంత కల్పనగా చిత్రించిన వారు ఎవరు? ఇలా బిట్టు వస్తే ఆప్షన్గా మనం దేని గుర్తిస్తాం? మృత్యువును ఆనందదాయక వసంత కల్పనగా చిత్రించిన వారు ఎవరు? మృత్యువును ఆనందదాయక వసంత కల్పనగా చిత్రించిన వారు దువ్వూరి రామిరెడ్డి గారు. 16వ బిట్టు ముత్యాల సరాలు
అన్నటువంటి కావ్యంని రాసిన వారు ఎవరు గుర్తించండి. చూడండి, ముత్యాల సరాలు అన్నటువంటి ఛందస్సుని ప్రవేశపెట్టిన వారు గురజాడ అప్పారావు గారు. కానీ ముత్యాల సరాలు అన్న కావ్యంని ఎవరు రచించారు అనేది బిట్టు. జవాబు కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముత్యాల సరాలు అన్న కావ్యంని రచించారు. 17వ బిట్టు, రాత్రి వచ్చిన రహస్యపు వాన. రాత్రి వచ్చిన రహస్యపు వాన అన్న కావ్యంని రచించిన వారు ఎవరు? రాత్రి వచ్చిన రహస్యపు వాన అన్న కావ్యం రాసిన వారు ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన ఆప్షన్ దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ సి, ఇస్మాయిల్. రాత్రి వచ్చిన రహస్యపు వాన అన్న కావ్యం రాసిన వారు ఇస్మాయిల్. 18వ బిట్టు, ప్రక్రియాపరంగా సరికానిది ఏది? ప్రక్రియాపరంగా సరికాని జతని గుర్తించండి. ఆప్షన్ డి, గోన గన్నారెడ్డి అనేది ఇది గేయ కావ్యం కాదు. ఇది తప్పు. మిగిలినవన్నీ సరైనవే. పూర్ణమ్మ అనేది ముత్యాల సరాలు ఛందస్సులో ఉంది. ఎంకి పాటలు జానపద గేయాలు. తృణకంకణం అనేది పద్య రూపంలో ఉన్నటువంటి కావ్యం. సో ఇవన్నీ సరైనవే. ఇక్కడ 18వ బిట్టు ఆప్షన్ డి, ఇది సరికాని జత. 19వ బిట్టు, అపారమైన ఆదరణ. అంటే ఆదరణ బీభత్సంగా లభించింది, మామూలు ఆదరణ కాదు. అంటే పాఠకుల లోకం చాలా ఎక్కువగా ఆదరించింది, అటువంటి ఆదరణని గైకొన్నది. అలాగే తీవ్రమైన ఖండనలు, అంటే సమాజంలోని పెద్ద పెద్ద వర్గాల వారందరూ కూడా, పండితులందరూ కూడా ఇక్కడ ఖండించారు ఈ కవిత్వంని. అలాగే ఆ కవిత్వం హేళనకు కూడా గురైంది. అటువంటి ఆధునిక కవిత్వం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇటువంటి ప్రశ్న అడిగితే మనం జవాబుగా భావ కవిత్వం అని రాయాల్సి ఉంటుంది. 19వ బిట్టు ఆన్సరు ఆప్షన్ ఏ, భావ కవిత్వం. 20వ బిట్టు చూడండి, బిట్ నంబర్ 20, భావ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చిన కవిత్వం క్రింది వాటిలో ఏది గుర్తించండి. భావ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చిన కవిత్వం క్రింది వాటిలో ఏది గుర్తించండి. భావ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చినటువంటి కవిత్వం అభ్యుదయ కవిత్వం. ఆప్షన్ డి సరైనది. 21, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతని గుర్తించండి. చూడండి, కరుణశ్రీ అరుణకిరణాలు అనేది తప్పు ఆప్షన్. మిగిలినవన్నీ కూడా సరైన ఆప్షన్లే. అబ్బూరి వారు మల్లికాంబ, అలాగే వేదుల వారు దీపావళి, విశ్వేశ్వరరావు మధుకీల ఈ రచనలు చేశారు. అన్నీ సరైనవే. ఆప్షన్ డి ఇక్కడ సరికాని జత ఆప్షన్ డి. 21వ బిట్టు సరికాని జత ఆప్షన్ డి. ఇకపోతే 22వ బిట్టు, తెలుగులో సారంగధర అన్న లఘు కావ్యంని రాసిన వారు ఎవరు? తెలుగులో సారంగధర అన్న లఘు కావ్యం సారంగధర రచనలు చాలా మంది చేశారు. ఇక్కడ సారంగధర అన్న లఘు కావ్యంని రాసిన వారు ఆప్షన్ సి, కవికొండల వారు, కవికొండల వెంకట్రావు గారు. 23వ బిట్టు, ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త అని ఎవరిని పేర్కొంటారు? ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త అని ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ సి, గురజాడ వెంకట అప్పారావు గారిని. చూడండి,
24వ బిట్టు కన్యాశుల్కం రచన ఏ ప్రక్రియలో రాయబడింది? కన్యాశుల్కం రచన ఏ ప్రక్రియలో రాయబడింది? ఆప్షన్ ఏ పద్యం, ఆప్షన్ బి గేయం, ఆప్షన్ సి వచనం, ఆప్షన్ డి ముత్యాల సరాలు. ఆప్షన్ సి వచనం సరైనటువంటి జవాబు. 25వ బిట్టు చూడండి, బిట్ నెంబర్ 25. జానపద బాణీలో లేని పాటలు ఏవి? జానపద బాణీలో లేని పాటలు ఏవి? జవాబు ఆప్షన్ ఏ అబ్బూరి వారి గీతాలు జానపద బాణీలో లేవు. ఎంకి పాటలు, బంగారు మామ పాటలు, కిన్నెరసాని పాటలు ఇవన్నీ కూడా జానపద బాణీలో ఉన్నటువంటి పాటలు. ఒక అబ్బూరి గీతాలు తప్ప మిగిలినవన్నీ కూడా జానపద బాణీలో ఉన్నటువంటి పాటలు. 26వ బిట్టు క్రింది వాటిలో ఆధునిక కవితా ప్రక్రియ కానిది ఏది గుర్తించండి. ఆధునిక కవితా ప్రక్రియ కానిది ఆప్షన్ డి కావ్యం. ఖండకావ్యం, ముత్యాల సరం, గజల్ ఇవన్నీ కూడా ఆధునిక కవితా ప్రక్రియలు. కావ్యం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నది. 27వ బిట్టు భావగీతము అన్న పదముని వాడిన వారు ఎవరు? భావగీతము అన్న పదంని వాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే జవాబుగా దేనిని మనం గుర్తించాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ డి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. భావ కవిత్వంని ఉద్దేశించి భావగీతము అన్న పదంని వాడిన వారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. 28వ బిట్టు విశ్వంభర ఏ రకమైనటువంటి కావ్యం? విశ్వంభర సినారే గారికి జ్ఞానపీఠ అవార్డుని తెచ్చిపెట్టినటువంటి విశ్వంభర ఏ రకమైనటువంటి కావ్యం? జవాబు ఆప్షన్ సి ప్రతీకాత్మకవాద కావ్యం. ప్రతీకాత్మకవాద కావ్యం సినారే గారి విశ్వంభర అనేది ఒక ప్రతీకాత్మకవాద కావ్యం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 29వ బిట్టు భావ కవిత్వానికి ఆద్యులు ఎవరు? భావ కవిత్వానికి ఆద్యులు అని ఎవరిని మనం చెప్పవచ్చు? జవాబు అబ్బూరి వారు. అబ్బూరి వారిని భావ కవిత్వానికి ఆద్యులు అని మనం చెప్పవచ్చు. 30వ బిట్టు క్రింది వానిలో గేయ కావ్యం కానిది గుర్తించండి. క్రింది వానిలో గేయ కావ్యం కానిది ఏది? జవాబు ఆప్షన్ డి గీతం. మిగిలినవన్నీ కూడా గేయ కావ్యాలే. కర్పూర వసంతరాయలు, కిన్నెరసాని, శివతాండవం ఇవన్నీ కూడా గేయ కావ్యాలే. 31వ బిట్టు మతాంతర వివాహం ఆధారంగా వానమామలై వరదాచార్యులు గారు రచించినటువంటి గేయ కావ్యం క్రింది వాటిలో ఏది? మతాంతర వివాహం ఆధారంగా వానమామలై వరదాచార్యులు రచించినటువంటి గేయ కావ్యం ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ సి విప్రలబ్ధ. జవాబు ఆప్షన్ సి విప్రలబ్ధ. 33వ బిట్టు అప్పారావు గీతాలను రాసిన వారు ఎవరు? అప్పారావు గీతాలను రాసిన వారు ఎవరు? జవాబు
దిగవల్లి వెంకట శివరావు. దిగవల్లి వెంకట శివరావు. దిగవల్లి వెంకట శివరావు గారు అప్పారావు గీతాలను రచించారు. 35వ బిట్టు కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని ఎవరు అన్నారు? కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని అన్నది ఎవరు? జవాబు ఆప్షన్ బి, సి నారాయణ రెడ్డి. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని పేర్కొన్నవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. 36వ బిట్టు కోకిల కోకిల కూయబోకే, గుండెను బద్దలు చెయ్యబోకే అన్నది ఎవరు? కోకిల కోకిల కూయబోకే, గుండెను బద్దలు చేయబోకే అన్నది కింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, బసవరాజు అప్పారావు గారు. 37వ బిట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి అధ్యక్షులు ఎవరు? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు తొలి అధ్యక్షులు ఎవరు? జవాబు రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు. 38వ బిట్టు రాయప్రోలు వారి ఏ రచనలో అమలిన శృంగార భావన ఉన్నది? రాయప్రోలు వారి ఏ రచనలో అమలిన శృంగార భావన ఉన్నది? జవాబు ఆప్షన్ బి, తృణకంకణం. గురజాడ అప్పారావు గారు ఆంగ్లంలో రాసినటువంటి కావ్యం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. గురజాడ అప్పారావు గారు ఆంగ్లంలో రాసినటువంటి కావ్యం ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, సారంగధర కావ్యంని గురజాడ వారు ఆంగ్లంలో రాశారు. 40వ బిట్టు రసిక జనరంజనం, రసిక జనరంజనం అనే పేరుతో చిత్ర కవిత్వంను రాసిన వారు ఎవరు? రసిక జనరంజనం అన్న పేరుతో చిత్ర కవిత్వంను రాసిన వారు కింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 41వ బిట్టు రాయప్రోలు వారి లక్షణ గ్రంథం ఏది? గుర్తించండి. రాయప్రోలు వారు రాసినటువంటి లక్షణ గ్రంథం రమ్యాలోకం. రమ్యాలోకం అన్న లక్షణ గ్రంథంని రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు. 42వ బిట్టు కృష్ణ శాస్త్రి గారి యక్షగాన రచన లేదా ఖండకావ్యం కాని రచన ఏది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి రచనల్లో ఖండకావ్యం కాని రచన లేదా యక్షగాన రచన కానిది ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, కృష్ణపక్షం. ఇకపోతే ఏంటి, కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షము ఖండకావ్యం కదా, కానీ ఇక్కడ యక్షగాన రచన ఖండకావ్యం కాని రచన అని చెప్పి ఇచ్చారు. ఇది ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో దీని గురించి వివరణ ఇవ్వగలరని నేను మనవి చేసుకుంటున్నాను. కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షము ఇది ఖండకావ్యం కాదా? దీని మీద మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఇక్కడ దీని గురించి వివరణ ఇవ్వండి, చూస్తూ ఉంటాను. 43వ బిట్టు సరికాని అనువాద జతను గుర్తించండి. సరికాని అనువాద జత. జవాబు డోరా అనుమతి. ఇది సరికాదు. మిగిలినవన్నీ కూడా అనువాద జతలు. అంటే
హెర్మిట్ హెర్మిట్ అన్నటువంటి దీనిని హెర్మిట్కు అనువాదం లలిత. ప్లేటోనిక్ లవ్కు అనువాదం తృణకంకణం. రుబాయిలుకు అనువాదం మధుకలశం. ఇవన్నీ కూడా అనువాదాలు, సరైనటువంటి జతలు. ఇక్కడ ఆప్షన్ సి, ఇది మాత్రం అనువాదం, సరైనటువంటి అనువాద జత కాదు. 44వ బిట్టు, భిన్నమైన జతను ఎంపిక చెయ్యండి. భిన్నమైనటువంటి జతను ఎంపిక చెయ్యండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ డి నండూరి ఇంకి భిన్నమైనది. ఇక్కడ చూడండి, దాశరథి మంజీరా అనేది ఒక నది. విశ్వనాథ వారి కిన్నెరసాని అన్నది గోదావరి నదికి ఉపనది. మంజీరా కూడా గోదావరి నదికి ఉపనది. అబ్బూరి రామకృష్ణారావు గారి నది సుందరి కావేరి, మంజీరా, కిన్నెరసాని ఇవన్నీ కూడా నదులు. కానీ నండూరు వారి ఎంకి అనేది నది కాదు. ఎంకి అనేది నండూరి వారి ఊహా సుందరి. 45వ బిట్టు, అనువాద రుబాయిలు కానిది ఏది గుర్తించండి. అనువాద రుబాయిలు కానిది క్రింది వాటిలో గుర్తించండి. జవాబు దువ్వూరి వారి మధుకీల. ఇది అనువాద రుబాయిలు కాదు. అంటే దేవులపల్లి అతిథిశాల, రాయప్రోలు వారి మధుకలశం, రామచంద్ర అప్పారావు గారి అమరుక ఇవన్నీ కూడా అనువాద రుబాయిలు. అంటే రుబాయిలకు అనువాద రచనలు అన్నమాట. స్మృతి కావ్యం కానిది క్రింది వాటిలో ఏది గుర్తించండి. స్మృతి కావ్యం కానిది ఏది గుర్తించండి. జవాబు కొనకళ్ళ వారి బంగారు మామ పాటలు స్మృతి కావ్యం కావు. అంటే బాపూజీ గారి మరణంకి విలపిస్తూ జాషువా గారు బాపూజీ గారి గురించి స్మృతి కావ్యం రచించారు. నాయని వారి మాతృగీతాలు స్మృతి కావ్యమే. బాలాంత్రపు వారి విరహ సంగీతం ఇవన్నీ కూడా స్మృతి కావ్యాలే. కానీ ఆప్షన్ సి, కొనకళ్ళ వారి బంగారు మామ పాటలు ఇవి స్మృతి కావ్యాలు కావు. అయితే 47వ బిట్ చూడండి, భావకవిత్వం మీద ఎన్నో విమర్శ గ్రంథాలు అనేవి వచ్చాయి. భావకవిత్వం మీద పలు విమర్శ గ్రంథాలు అనేవి వచ్చాయి. అయితే భావకవిత్వం మీద వచ్చినట్టు విమర్శ గ్రంథాలలో అటువంటి గ్రంథం కానిది ఒకటి ఉంది. అది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, కృష్ణపక్షం. భావకవిత్వంపై శుక్లపక్షం అనేది విమర్శ గ్రంథం. నేటి కాలపు కవిత్వం ఇది కూడా విమర్శ గ్రంథం. ఫిడేల్ రాగాల డజన్ ఇది కూడా విమర్శ గ్రంథం. కానీ కృష్ణపక్షం అనేది ఇవి భావ కవిత్వం, ఇది విమర్శ గ్రంథం కాదు. చూడండి తర్వాత ఇక్కడ 48వ బిట్ నెంబర్ 48, కాల్పానికోద్యమ కవిత్వం ప్రధాన లక్షణం కానిది ఏది. కాల్పానికోద్యమ కవిత్వం ప్రధాన లక్షణం కానిది ఏది. జవాబు ఆప్షన్ డి, వాస్తవికత. వాస్తవికత అనేది కాల్పానిక ఉద్యమం కవిత్వం యొక్క ప్రధాన లక్షణం కాదు. అంటే కాల్పనిక ఉద్యమం కవిత్వంలో ప్రధాన లక్షణం ఆత్మాశ్రయత, విషాదం, మానవతావాదం ఇవన్నీ కూడా లక్షణాలు. కానీ వాస్తవికత అనేది ఈ కవిత్వం యొక్క లక్షణం కాదు. 49వ బిట్టు, ఆధునిక కవితా యుగంలో వేగు చుక్క అనదగిన గ్రంథం ఏది. ఆధునిక కవితా యుగంలో వేగు చుక్క అనదగిన గ్రంథం ఆప్షన్ బి, ముసలమ్మ మరణం. 50వ బిట్టు,
వంగదేశంలో జరిగిన వాస్తవ గాథ ఆధారంగా రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి. వంగదేశంలో జరిగిన వాస్తవ గాథ ఆధారంగా రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, స్నేహలత. ఇవ్వండి, ఈ వీడియోలో ఒక భావ కవిత్వానికి సంబంధించినటువంటి 50 బిట్లను మనం ప్రాక్టీస్ చేశాం కదా. మరో వీడియోలో 51వ బిట్ నుంచి మరో 50 బిట్లను ప్రాక్టీస్ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.